యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. ఆది కాండము 26వ అధ్యాయం 12వ వచనము. ఇస్సాకు ఆ దేశమందు విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా ఆశీర్వాదము. యెహోవా అతనిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. వాగ్దానము నెరవేరేలాగా మనము జీవించాలి. దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు పరీక్షలో తేటగా తేలేవారిగా ఉండాలి. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ఆశీర్వాదం పొందుకున్న తర్వాత విధేయులై జీవించాలి. విధేయత అనేది బహు విశేషమైనది. లోబడే తత్వము, కృప కొరకు కనిపెట్టుకోవటము, కృపలో జీవించటము, కృప, ప్రేమ, దయ, కనికరమును మనము వాటిలో నడక ప్రయాణం ఉంది. కృపలో ప్రయాణం చేస్తే ఇవన్నీ మన వెనక వస్తాయి, మనల్ని ఆవరించి ఉంటాయి. ఈ దూతలు సమూహము మీకు ఉంటుంది. 91వ కీర్తన. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకి ఆజ్ఞాపించును. సెక్యూరిటీస్ నీకుంటారు. దూతలు నిన్ను కాపాడుతారు. దూతలు సమూహము నీకు తోడుగా ఉంటుంది. ఇస్సాకు ఆ దేశంలో విత్తనం వేశాడు. 100 ఫలము పొందాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఆ మనుష్యుడు, ఏ మనుష్యుడు? ఇస్సాకు. ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడే వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చును. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉన్నది? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన ఉద్యోగాలు ఎలా ఉన్నాయి? మన వ్యాపారం, మన వ్యవసాయం, మన రాజకీయాలు అండి. ఆటల జోలికి మీరు వెళ్ళమంటారా? వెళ్ళాలండి. ప్రతి మనిషికి ఒక గోల్ ఉండాలి. పక్షిరాజు వలె దూరం నుంచి ఎర కాసుకోవాలి. దేవుడు ఆశీర్వాదం కనిపెట్టుకోకపోతే